హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా, ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ స్పెషల్ అండి. ఈ సమ్మర్లో మనకు వేసవిలో వేడి వేడి తాపానికి చల్లటి కమ్మటి ఒక పెరుగు పచ్చడి, అది కూడా వెజిటబుల్స్ వేసి యాడ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. అలాంటిదే ఈరోజు మీకోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను. దీని పేరు ఏంటి అంటే బెండకాయ పెరుగు పచ్చడి అనమాట. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం కాస్త ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసానండి. ఒక 1 స్పూను 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాస్త ఉద్దిపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవి వేసి దూరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు 5-6 ఆకులు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఫ్రై చేసుకొని. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేనంటే కొన్ని వేస్తున్నాను. తర్వాత ఇందులో నేను ఒక 10 తీసుకున్నానండి. 10 వరకు నేను లేత బెండకాయలు ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోండి. పుచ్చులు లేకుండా సన్నగా ఇలా నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా ప్లెయిన్గా మనము చక్రాల్లా కట్ చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా థిన్గా ఉండాలండి స్లైసెస్, అది ఇంపార్టెంట్, సో దట్ మనకు తొందరగా వేగుతుందనమాట. ఇందులో నేను కాస్త సాల్ట్ యాడ్ చేశాను, కాస్త చిటికెడు పసుపు పొడి వేశానండి. ఇవన్నీ చక్కగా మరి నల్లగా చేసుకోవద్దండి, అలాగని పచ్చిగా ఉండకూడదు. మరి ఎక్కువ సాఫ్ట్గా అయిపోయినా కానీ అది మనకు ముద్దలాగా ఫామ్ అయిపోతుంది, కాబట్టి కాస్త క్రంచ్ అనేది ఉండాలి. తర్వాత రుచికి సరిపడా రెడ్ మిర్చి పౌడరు, ఇది హల్దీ పౌడర్ చెప్పేశాను నేను ఆల్రెడీ. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక మనకు బెండకాయల్లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, ఫోలేట్ ఉండడం వల్ల మనకు ఎనిమియాని కూడా ఇది నివారిస్తుంది అనమాట. ఇవి చల్లగా పక్కన పెట్టేసుకుందామండి. మనం బెండకాయల ఫ్రైని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా కమ్మగా ఉండాలండి పెరుగు. హోమ్ మేడ్ కర్డ్ అయితే ఇంకా మరీ మంచిది. ఇక కర్డ్లో మనకు ప్రోబయోటిక్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, కాబట్టి కడుపులో మనకు హాయిని ఇస్తుందన్నమాట. టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి సమ్మర్లో కాస్త వాటర్ వేసుకొని కావాలంటే పల్చగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కమ్మటి ఫ్రెష్ పెరుగుని మాత్రమే చక్కగా చిలికేసుకుంటున్నాను. ఎంతో ఫాస్ట్గా అయిపోతుందండి. ఏదైనా మనము జర్నీస్ నుండి ఇంటికి వచ్చాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి గబగబా అన్నప్పుడు ఇలాంటి ఒక చిన్న డిష్ చేసుకొని మనము టమ్మీ ఫ్రెండ్లీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి టేస్ట్ని. కర్డ్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి, మీ ఇష్టం అండి టేస్ట్ సాల్ట్ది. మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బెండకాయ ఫ్రై మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి అయినా బాగానే ఉంటుంది. కాకపోతే మేము రెగ్యులర్గా సమ్మర్లో బెండకాయ పెరుగు పచ్చడిని ప్రిఫర్ చేస్తాము. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకొని మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి చిన్న వీడియోస్, అంటే చిన్నవి అంటే టేస్టీగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి, సింపుల్గా ఉండాలి, తక్కువ ఇంగ్రీడియంట్స్, లో బడ్జెట్. చూడండి ఎన్ని మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ బెండకాయ పెరుగు పచ్చడిని సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందడంతో పాటు టేస్ట్ను కూడా ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. పైనుండి జీలకర్ర పొడి పైనుండి ఇలా రౌండ్గా వేశాను, డెకరేషన్ బాగుంటుంది అన్నట్టుగా. చూస్తే బాగుంటుంది, చూడడానికి కూడా బాగుండాలి, తినడానికి మరీ బాగుండాలి. కాబట్టి కాస్త జీరా పౌడర్ని నేను అలా స్ప్రింకిల్ చేసుకుని మధ్యలో కాస్త కొత్తిమీర సన్నటి తరుగు యాడ్ చేశాను. ఫ్రెష్గా ఉన్నది, బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, అందులో ఉన్న మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి తర్వాత చివరిగా కరివేపాకు ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాము, అది కాస్త అలా క్రష్ చేసుకొని వేసుకుంటే మనకు మంచి ఫ్రెష్నెస్ ఇవ్వడంతో పాటు కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి. చాలా మంచి అరోమాటిక్గా కూడా ఉంటుంది. అంతేనండి, మన బెండకాయ పెరుగు పచ్చడి రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి సమ్మర్లో ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.